ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రాని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ అల్ట్రా అనే పేరుకి జస్టిస్ చేసేలాగా సామ్సంగ్ దీన్ని తయారు చేసామని చెప్తున్నారు. అండ్ నాకు కూడా ఈ సంవత్సరం కాన్ఫిడెన్స్ ఉంది. S20 సిరీస్ ఫెయిలియర్ తర్వాత, దారుణమైన ఫెయిలియర్ తర్వాత సో S20 అల్ట్రా ఈ వీడియోలో అన్బాక్స్ చేద్దాం. బట్ ఎక్కువ కవరేజ్ అయితే చేయను, అంటే ఈరోజు చాలా తొందరగా చేస్తున్నా. సో అన్బాక్సింగ్ చేద్దాం, డిజైన్ ఎలా ఉందనేది చూద్దాం. అండ్ ఆ తర్వాత మనకి చిన్న చిన్న ఫీచర్స్, డిస్ప్లే ఎలా ఉంది, రీఫ్రెష్ రేట్, అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఎలా ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ స్పీడ్ ఎలా ఉంది, కెమెరా ఇంటర్ఫేస్, కెమెరా క్వాలిటీ, అవన్నీ డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఈ రోజు ఇది అన్బాక్సింగ్ అయితే వస్తుంది. రేపైతే నేను సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా ఫస్ట్ ఇంప్రెషన్స్ 1 డే లేటర్ అని చేస్తాను, అంటే నాకు నచ్చిన విషయాలు. నెక్స్ట్ డే వచ్చేసి థింగ్స్ ఐ డోంట్ లైక్ అబౌట్ S20 అల్ట్రా, నాకు దీంట్లో ఏం నచ్చలేదు, అసలు నచ్చని ఫీచర్స్ ఏంటి. అండ్ ఆ తర్వాత గేమింగ్ పర్ఫార్మెన్స్, Exynos 2100 ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కీలకమైన విషయం. సో చాలా హైప్ చేశారు సామ్సంగ్ అయితే, అది డెఫినెట్గా మిస్ అవ్వకండి. సో ఇవన్నీ ఫుటేజ్ మిస్ అవ్వకూడదు ఈ కవరేజ్ అంతా అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కెమెరా పర్ఫార్మెన్స్ వస్తుంది, ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్, వేరే వాటితో కంపారిజన్, డ్రాప్ టెస్ట్, వాటర్ టెస్ట్ తప్ప అన్నీ చేస్తాను, అవి గుండె పగులుతాయి మళ్ళీ. సో చూద్దాం ఈ బాక్స్లో ఏముందనేది. అసలు ఇక్కడ అన్బాక్స్ చేయడానికి కూడా ఏముంది చూడండి, సన్న బాక్స్ అయితే వచ్చింది. సో ఏముందో కూడా తెలియదు. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం తొందరగా అయితే. సో అన్బాక్సింగ్ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం రండి. ఓకే, సో బాక్స్ అయితే ఈ ఇయర్ ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. S అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో 21 కింద S21 అల్ట్రా 5G అని అయితే ఉంది. వెనక లేబుల్ అయితే ఇచ్చాడు మనకి డీటెయిల్స్తో. సైడ్లో చూసామంటే శాంసంగ్ అని ఉంది, అండ్ ఇంకొక సైడ్లో చూస్తే గెలాక్సీ అని అయితే రాశారు. సో చాలా సింపుల్ అండ్ థిన్ ప్యాకేజింగ్ అయితే ఉంది ఈ ఇయర్. ఫస్ట్ సీల్ కట్ చేసి ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఈ థిన్ ప్యాకేజింగ్ ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ థిన్ ప్యాకేజింగ్ ఉందంటే మనకి లోపల ఛార్జర్ ఇవ్వడానికి అర్థం. సో యాపిల్ ట్రెండ్ని వెంటనే శాంసంగ్ చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నారు, 2 months లోపలే అని చెప్పొచ్చు. సో ఫస్ట్ బాక్స్ అయితే స్లైడ్ అవుట్ అయితే చేద్దాం. లోపల కాంటెంట్స్ ఇంకేముంటాయి, ఫోన్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే ఫోన్ అయితే ఉంది, చాలా పెద్ద ఫోన్ ఇదైతే. సో లాస్ట్ ఇయర్ నేను S20 Plus నుంచి వచ్చాను కాబట్టి ఇది ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఫోన్ బాక్స్లోంచి అయితే బయటికి అయితే తీద్దాం. అండ్ వెనక చూసుకుంటే మనకి చాలా ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ అయితే అతికిచ్చారు, ఎందుకంటే మనకు మంచి బ్లాక్ ఫినిష్ అయితే ఉంది, మ్యాట్ ఫినిష్ అయితే మాత్రం. సో తర్వాత ఏమున్నాయనేది చూద్దాం. ఈ పెద్ద బాక్స్ అయితే ఉంది, యాక్సెసరీ బాక్స్. వెనక చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి కేబుల్ అండ్ ఈ కొన్ని పేపర్ వర్క్స్ అయితే వచ్చినాయి. ఈ పేపర్ వర్క్స్ అయితే దేని పనికి పక్కన పెట్టేద్దాం. అండ్ కేబుల్ చూస్తే మనకి 2 ends Type-C వస్తుంది. సో మీరు Type-C అడాప్టర్ అయితే కొనుక్కోవాలి ఈ కేబుల్ యూజ్ చేసుకోవాలనుకుంటే. సో ఇవి పక్కన పెట్టేసేద్దాం. ఇంకా ఈ బాక్స్ మిగతావన్నీ కూడా పక్కన అయితే పెట్టేసేద్దాం, ఇంకా అంతకంటే ఏం లేవు దాంట్లో. సో దాని సైడ్కి పెట్టేసిన తర్వాత మనం ఫోన్ అయితే చూద్దాం. సో ఈ ఫినిష్ చూడడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. సో వెంటనే స్టిక్కర్స్ అయితే పీల్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ స్టిక్కర్ పీల్ చేయగానే మనకు బ్యూటిఫుల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే చూడొచ్చు, ఫ్యాంటమ్ బ్లాక్ ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో మిగతా స్టిక్కర్స్ కూడా అయితే తీసేస్తాను. సో ఈ ఫినిష్ ఒక్కసారి చూడండి, స్టన్నింగ్ ఉందని చెప్పొచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కెమెరా పైన ఉన్నది కూడా తీసేస్తే మనకి ఇప్పుడు ఆ బీస్ట్ కెమెరాస్ అయితే కనిపిస్తాయి. సో అది ఎంత పెద్ద సెన్సర్స్ ఉన్నాయి ఈచ్ కెమెరాకి అనేది కూడా మీరు చూడొచ్చు. ఆ ఫస్ట్ 3 కెమెరాస్ అయితే చాలా మంచిగా లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. చాలా ఆ క్రోమ్ యాక్సెంట్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా దగ్గర, మంచి కర్వ్డ్గా కెమెరా మాడ్యూల్ ఎలా జాయిన్ చేశాడో, అంతా అమేజింగ్ డిజైన్ అని చెప్పొచ్చు ఇయర్ సామ్సంగ్ నుంచి అయితే. సో ఫస్ట్ ఫోన్ అయితే టర్న్ ఆన్ అయితే చేద్దాం, సెటప్ అయితే చేద్దాం, ఫోన్ ఎట్లా ఉంది, మన సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చాడని. సో నాకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను S20 Plus నుంచి వస్తున్నా. సో ఇక్కడ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ అని ఇచ్చాడు, ఇప్పుడు మోడల్ నెంబర్స్ ఇవ్వడం ఆపేశాడు. సో బటన్స్ ఓవర్ వ్యూ చూస్తే సైడ్లో పవర్ అండ్ వాల్యూమ్ బటన్ అయితే ఉంది, ఇంకో సైడ్లో అయితే ఏమీ లేదు. అండ్ టాప్ సైడ్లో మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి, అంతకంటే ఏం లేదు. కింద చూసుకుంటే Type-C పోర్ట్, సిమ్ ఎజెక్టర్ ట్రే, మైక్రోఫోన్ అండ్ స్పీకర్ అయితే ఉన్నాయి. ఇవి మనకి బటన్స్ ఓవర్ వ్యూ అయితే. సో ఫోన్ ఇప్పుడు సెటప్ అయితే చేస్తా కంప్లీట్గా. అందులోకి నేను S10 Plus, S20 Plusతో కంపేర్ చేస్తాను. సో S20 Plusని పక్కన పెట్టి చూస్తే చూడొచ్చు మీకు సైజ్ డిఫరెన్స్ అండ్ థిక్నెస్ డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. సో చాలా పెద్ద డివైస్. అండ్ కెమెరా మాడ్యూల్ సైజ్ చూడండి, కెమెరా లెన్సెస్ సైజ్ చూడండి. సో పక్కన పెడితే థిక్నెస్ కూడా మీకు అర్థమవుతుంది కదా, S20 Plus ఎంత థిన్గా ఉండేదో ఇప్పుడు ఇది ఇంత బల్కీ అండ్ థిక్గా హెవీగా ఉంటుంది. బట్ అల్ట్రా ఫోన్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో 2 పక్కన పెట్టినా ఇది పెద్దగా హెవీగా ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఒక డివైస్ని చూసి ఇంత ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది S20 అల్ట్రా. సో బూట్ అయితే అయిపోయింది, స్క్రీన్ పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ అయితే తీసేద్దాం. అండ్ మనకి హోమ్ స్క్రీన్ చూస్తే బేసిక్ 1 UI, ఇంకా చాలా ఫ్లూయిడ్గా ఉంది కాబట్టి నాకు తెలిసి 120 Hz ఎనేబుల్ చేసి ఉంటారు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి వెంటనే దాన్ని కూడా ఒక లుక్ అయితే
అయితే వేసేద్దాం. సో డిస్ప్లేలోకి వెళ్తే మనకి మోషన్ స్మూత్నెస్లో ఆల్రెడీ అడాప్టివ్లోనే ఉంది. సో అడాప్టివ్ అంటే 10 to 120 హెర్ట్జ్ స్విచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్గా కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం ఏదైతే దీంట్లో మెయిన్. సో సింగిల్ టేక్ వెళ్ళగానే ఎందుకో నా కెమెరా బ్లర్ అయితే అయిపోయింది. తర్వాత ఫోటో మోడ్కి రాగానే ఫోకస్ చేసింది వెంటనే, ఇదేం విచిత్రము. సో ఫోటో మోడ్ ఉంది, వీడియో ఉంది. మోర్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ చూడొచ్చు. ఇవన్నీ ఇన్ డీటెయిల్ కెమెరా రివ్యూలో అయితే మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవి ఏంటి అని చెప్పి. ఇప్పుడు లెన్సెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చూద్దాం. సో ఇది మనకి నార్మల్ అల్ట్రా వైడ్ అనమాట. సో వైడ్ యాంగిల్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఇది రెగ్యులర్ కెమెరా. తర్వాత మనకి 3x ఆప్టికల్ జూమ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మనకి తర్వాత 10x ఆప్టికల్ జూమ్ కెమెరా, సెకండ్ టెలిఫోటో కెమెరా అయితే. ఆ నైబర్స్వి కొంచెం బయట చెప్పులు కనిపిస్తున్నాయి, పట్టించుకోకండి. నెక్స్ట్ 30 టైమ్స్ ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాం. దీనిలో 100 టైమ్స్ వరకు వెళ్ళొచ్చు కదా. సో 30 టైమ్స్ వెళ్తే ఆ ఎండ్లో ఎక్కడో ఉన్న ప్లంబింగ్కి సంబంధించిన పైప్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు 100 టైమ్స్కి ఒకసారి స్విచ్ చేసి చూద్దాం ఇంకా ఎంత డీటెయిల్ వస్తుందని. సో ఆ పైప్స్ మీద ఉన్న బ్రేసెస్, నట్స్ బిగించినవి కూడా దీంట్లో అయితే చూడొచ్చు. అది మనకి కెమెరాకి సంబంధించింది అయితే. ఇప్పుడు క్విక్గా డిస్ప్లే చూసుకున్నామంటే అమేజింగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. షార్ప్నెస్ ఏదైతే ఉందో, బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ చాలా మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. దీని గురించి ఫస్ట్ ఇంప్రెషన్స్లో ఇంకా డీటెయిల్గా చెప్తా, జస్ట్ ఇప్పుడు చూస్తున్నా. అండ్ ఫైనల్గా నా హోమ్ స్క్రీన్ సెటప్ అయితే ఇది. ఈ డివైస్కి అయితే ఇది ఎలా చేయాలి మీ డివైస్లో కూడా అనేది తర్వాత అయితే చెప్తాను. సో చూసారు కదా అన్బాక్సింగ్ S21 అల్ట్రా అయితే. డిజైన్ అయితే స్టన్నింగ్ ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్యాంటమ్ బ్లాక్ కలర్ కానివ్వండి, ఆ మ్యాట్ ఫినిష్ అండ్ ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద కెమెరా సెన్సర్స్ కానివ్వండి. సో ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ S8 S9 తర్వాత డిజైన్ నాకు ఎక్సైటింగ్ అనిపించబ్బా ఏముందిరా డిజైన్ అనిపించింది ఈ స్మార్ట్ ఫోనే. కొంచెం లావుగానే ఉంది, కొంచెం హెవీగానే ఉంది, బట్ అల్ట్రా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో చూద్దాం, టెస్ట్ చేద్దాం. సామ్సంగ్ చెప్పిన క్లెయిమ్స్ అన్ని చూద్దాం. కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మనకి ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, Exynos 2100, డిస్ప్లే ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది. సో అవన్నీ కవర్ చేస్తాను డిఫరెంట్ వీడియోస్. చెప్పినట్లుగా రేపు నచ్చిన ఫీచర్స్, ఎల్లుండి నచ్చని ఫీచర్స్ వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ గేమింగ్ పర్ఫార్మెన్స్ వస్తాయి. ఇవన్నీ మిస్ అవ్వకూడదు ఈ తతంగాలన్నీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికైతే ఏం లేదు, ఈ వీడియోలో బాగానే చూసాం కదా. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఫినిష్ బాగుందని చాలాసార్లు చెప్పాను. డిస్ప్లే ఎక్సలెంట్గా అయితే ఉంది. కొంచెం డివైస్ పెద్దగా ఉంది, సైజు కొంచెం హెవీగా ఉంది, బట్ ఎక్సలెంట్గా అయితే ఉంది ప్రస్తుతానికి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే. బట్ మిగతావన్నీ ఇన్ డీటెయిల్ వేరే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. అంతవరకు ఇది మన వీడియో అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.